పాలక మండలి అనుబంధ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లు టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ జీతాలు పెంచాలని నిర్ణయించారు. అర్చకులకు ప్రస్తుతం 25,000 జీతం ఉంది. వారికి 45,000 వరకు జీతం పెంచుతున్నారు. అలాగే ఆలయాల్లో పనిచేస్తున్న ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం 23,640 రూపాయల జీతం ఉంది. వారి జీతాన్ని 30,000కు పెంచారు. పోర్టు వర్కర్ల జీతాల విషయానికి వస్తే ప్రస్తుతం వారికి జీతం 24,279 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 30,000కు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో పనిచేసే పరిచారకులకు ప్రస్తుతం జీతం 23,140గా ఉంది. వారి జీతాన్ని 33,000కు పెంచారు. టీటీడీ పాలక మండలి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో 60 పోస్టుల్ని నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేస్తారు. అంతేకాదు శ్రీవారి పోర్టులో కొత్త 18 పోర్టు సూపర్వైజర్ పోస్టులపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టుల అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సన్నిధి యాదవ, మరో సన్నిధి యాదవ పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు. తిరుమల కాలిబాటలో పురాతన ప్రాశస్త్యం ఉన్న నిర్మాణాల పరిరక్షణ కోసం ఓ స్పెషల్ వింగ్ ని ఏర్పాటు చేసి అధికారుల్ని నియమించాలని కూడా నిర్ణయించారు.